హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ ఉడత ఉల్లాసం. అనగనగా ఒక చిట్టడివి. ఒకరోజు బుజ్జి ఉడత నివసించే చెట్టు కింద జిత్తులు మారినక్క నిద్రపోతూ ఉంది. ఎప్పట్లానే ఉడత ఆనందంగా కొమ్మలపైన తిరగసాగింది. ఇంతలో పట్టు తప్పి సరిగ్గా నక్క మీద పడింది. ఉలిక్కిపడి లేచిన నక్క మెరుపు వేగంతో ఉడతను పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా అది తప్పించుకోలేకపోయింది. చివరికి నక్కబావా, నేను నీకు ఏ మూలకు సరిపోతాను? నన్ను తింటే నీకు కడుపు నిండకపోగా ఇంకా ఆకలి వేస్తుంది. కాబట్టి నన్ను వదిలేయి. ఏదో పొరపాటున పట్టు తప్పి నీ మీద పడ్డాను అంది ఉడత. దాని మాటలు నక్కకు నచ్చాయి. పైగా ఉడతను తినే ఉద్దేశం దానికి లేకపోవడంతో నిన్ను చంపనులే కానీ నాకు సందేహం ఉంది, నువ్వే తీర్చాలి అంది. అదెంత పని? అడుగు చెబుతా అంది ఉడత. ఏం లేదు, నువ్వు ఎప్పుడు చూసినా ఉత్సాహంగా గెంతులు వేస్తూ ఉంటావు. నీలా ఉండాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. అందుకే అప్పుడప్పుడు నిన్ను చూస్తే నాకు అసూయ, ఈర్ష్య కలుగుతుంది. అసలింతకీ నీ ఆరోగ్య ఆనంద రహస్యమేమిటో చెప్పవా అడిగింది నక్క. ఓ అదా, ఏం లేదు నక్కబావా. ఇతరులతో నన్ను నేను అస్సలు పోల్చుకోను. వాళ్ళని చూసి ఈర్ష్యపడను. నేనేంటో నా పనేంటో అంతవరకే చూసుకుంటాను. ఉన్ననాడు పొంగిపోను, లేనినాడు కుంగిపోను. ఉన్నంతలో తృప్తి పడతాను. ముఖ్యంగా నాకు నీలా జిత్తుల మారితనం లేదు అని చెప్పి రెప్పపాటులో చెట్టెక్కి మాయమైంది ఉడత. ముందు నక్కకు కోపం వచ్చినా అది మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందనుకుంది. అప్పటి నుంచి నక్క కూడా ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలను తన మనస్సులోకి రానివ్వలేదు. ఇతర జంతువుల మీద మృగరాజుకు చాడీలు చెప్పడం మానుకుంది. తనకు దొరికిన మాంసంతోనే తృప్తిగా జీవించడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే నక్క కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా తయారైంది. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.